మరి కాసేపట్లో జేఈ అడ్వాన్స్డ్ పరీక్షలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఓబులేసు విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ పవన్. ఇవాళ దేశవ్యాప్తంగా జేఈ అడ్వాన్స్ పరీక్ష మొదలైంది. ఇప్పటికే అభ్యర్థులు ఆయా సెంటర్లకు చేరుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా జేఈ అడ్వాన్స్ పరీక్ష కోసము జరిగినటువంటి మెయిన్స్ పరీక్షలో ఇప్పటికే 2,50,182 మంది అర్హత సాధించారు. వారంతా కూడా ఈరోజు జేఈ అడ్వాన్స్ పరీక్షకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా దాదాపుగా 23 ఐఐటీల్లో ఈ బీటెక్ బీటెక్ కోర్సులో ప్రవేశానికి ఈ జేఈ అడ్వాన్స్ ప్రముఖ పరీక్షగా మారింది. ఈ నేపథ్యంలో ఎవరైతే మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించినటువంటి 2,50,182 మందిలో ఈరోజు దాదాపుగా 1,80,000 నుంచి 1,90,000 వరకు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 23 ఐఐటీలో బీటెక్ ప్రవేశాల్లో పరీక్ష కోసం వీళ్ళంతా కూడా పరీక్షకు హాజరయ్యారు. మన దేశవ్యాప్తంగా చూసుకుంటే దాదాపుగా 1,80,000 నుంచి 1,90,000 వరకు కూడా ఈ పరీక్షకు హాజరు కానున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 45 సెంటర్లో ఈ పరీక్ష జరుగుతుంది. ముఖ్యంగా ఏపీలో ఏదైతే 25 సెంటర్లను, తర్వాత కృష్ణా జిల్లాలో అయితే 4 సెంటర్లో పరీక్ష జరుగుతుంది. 4 సెంటర్లో కూడా దాదాపుగా ఇప్పుడు మనకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 45,000 మంది ఈ పరీక్షకు హాజరు కానున్నారు. అయితే దేశవ్యాప్తంగా 1,80,000 నుంచి 90,000 హాజరు కావచ్చు అధికారులు అంచనా వేస్తుంటే మన ఏపీలో మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలు కూడా 45,000 మంది హాజరు కావచ్చు అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపుగా అయితే ఈ దేశంలో ఉన్నటువంటి 23 ఐఐటీల్లో కూడా బీటెక్ ప్రవేశానికి ఈ పరీక్ష ప్రధాన పరీక్షగా మారనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులంతా కూడా ఇప్పుడే ఈరోజు పరీక్షకు హాజరు. ఈరోజు దాదాపుగా 2 విడతలుగా ఈ పరీక్ష జరిగింది. ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు ఈ పరీక్ష జరిగింది. ఈ పరీక్ష కోసం ఇప్పటికే అభ్యర్థులంతా కూడా దాదాపు 8 నుంచి ఈ సెంటర్లకు చేరుకోవడం జరిగింది. ఈ సెంటర్ల వద్ద ఉన్నటువంటి అభ్యర్థులు తమ ధృవీకరణ పత్రాలతో పాటు ఇతర అంశాలను కూడా పరిశీలించిన తర్వాత అధికారులు ఆయా కేంద్రాల్లోని నిర్వాహకుల అధికారులు కూడా అభ్యర్థుల లోపలికి ప్రవేశిస్తున్నారు. దాదాపుగా మొదటి పరీక్ష 9 నుంచి 12 వరకు జరిగింది. రెండో పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు జరిగింది. దాదాపుగా ఈ పరీక్ష విషయానికి వస్తే దాదాపుగా ఐఐటీ దాదాపు 23 ఐఐటీలో బీటెక్ ప్రవేశానికి పరీక్ష జరుగుతుంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఈ గత ఏడాది ఇదే సమయానికి దాదాపుగా 54,375 మంది అభ్యర్థులు ఈ జోసా కౌన్సిలింగ్కి హాజరు కాగా ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపుగా ఈ దేశంలోని 23 ఐఐటీలో కూడా దాదాపుగా 18,160 సీట్లు ఉన్నాయి. అయితే ఈ ఏడాది బెంగళూరులోని IISc ఒక సెంటర్ నుంచి కూడా ఈ జోసా కౌన్సిలింగ్కి అనుమతి పొందడం దాదాపుగా 300 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో 18,160తో పాటు ఈ 300 సీట్లు అదనంగా రావడంతో మరింత మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరై తమ భవితవ్యాన్ని నిర్ణయించుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇంకా మిగతా విషయాలకు వస్తే ఈ పరీక్షా ఫలితాలు, తర్వాత ఇతర అంశాల విషయానికి వస్తే ఈ అడ్వాన్స్ రిజల్ట్ విషయానికి వస్తే దాదాపుగా మే 25న తుదికి విడుదల చేసే అవకాశం ఉంది. అదేవిధంగా జూన్ 1న ఫలితాలు విడుదల. ఏదైతే జూన్ ఫలితాలు విడుదలైన మరుసటి రోజు నుంచి ఈ జోసా కౌన్సిలింగ్ ప్రారంభమైంది. ఈ జోసా కౌన్సిలింగ్ జూన్ 1 నుంచి జూలై 24 వరకు కూడా కొనసాగనుంది. ఈ కౌన్సిలింగ్లో అభ్యర్థులు దాదాపుగా దేశంలోని 23 ఐఐటీలు కూడా బీటెక్ ప్రవేశానికి ప్రవేశం పొందే అవకాశం అయితే ఉంది. విజయవాడ కానూరు ఐఐటి సెంటర్ నుంచి కెమెరామెన్ MS ఓబ్లేష్, ఈటీవీ న్యూస్, ఓవర్ టు స్టూడియో.